హే గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియో వచ్చేసి వన్ మోర్ డివోషనల్ వ్లాగ్. మన శ్రీరామనవమి రోజున మేము అన్నవరం వెళ్ళి సత్యనారాయణమూర్తి వ్రతం చేయించుకున్నాము. ఆ డీటెయిల్స్ ఈ వ్లాగ్లో చూద్దాం, వచ్చేసేయండి. అన్నవరం ఎంటర్ అవ్వగానే మనకి ఇలా కొండ కనిపిస్తుంది కింద నుంచి. ఆ కొండ చూస్తే మనకి శంకు చక్ర నామాలతో భలే ఉంటుంది. ఇది కొండ ఎంట్రన్స్. కొండ మీదకి వెళ్ళడానికి మాకు కార్కి వచ్చి 50 రూపీస్ తీసుకున్నారు. అండ్ ఇది 2.5 కిలోమీటర్స్ దూరంలో NH16కి ఉంటుంది. అండ్ మనం నడిచి ఎక్కితే 460 స్టెప్స్ ఉంటాయి. ఇది వచ్చేసి స్థల పురాణం ప్రకారం పర్వత శ్రేష్ఠుల్లో ఒకడైన మేరు పర్వతం ఆయన భార్య మేనక శ్రీ మహావిష్ణువు గురించి తపం ఆచరించి విష్ణువు అనుగ్రహంతో 2 కొడుకులను పర్వతాలుగా పొందారంట. ఒకలేమో భద్రుడు, ఇంకొకలేమో రత్నకుడు. భద్రుడు విష్ణుమూర్తి గురించి తపస్సు చేసి శ్రీరామచంద్రమూర్తికి నివాస స్థానమైన భద్రాచలంగా మారాడు. రత్నకుడు అనే ఇంకో కొడుకు విష్ణువు గురించి తపమాచరించి ఆయన్ని మెప్పించి మహావిష్ణువు వీరవెంకట సత్యనారాయణ స్వామిగా వెలిసే రత్నగిరి కొండగా మారాడు. ఇది వచ్చేసి ఈ గుడి వచ్చేసి మనకి 2 ఫ్లోర్స్లో ఉంటుంది. కింద గర్భగుడిలో కిందన యంత్రాలయం ఉంటుంది. అంటే స్వామివారి యంత్రాన్ని కాశీ నుంచి అప్పట్లో తెప్పించి ప్రత్యేకంగా ప్రతిష్ఠించారు. అక్కడే మనకు వ్రతాలు కూడా జరుగుతాయి. మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వ్రతాలు ఉన్నాయి. 1000 రూపీస్, 300 రూపీస్, 1500, 2000. మేము 1000 రూపీస్ వ్రతం తీసుకున్నాము. 1000 రూపీస్ వ్రతం వచ్చి గుడికి దగ్గరలోనే చేశారు. మనకి ఇందులో బంగి ప్రసాదము, గోధుమ నూక ప్రసాదం 200 గ్రామ్స్, నెక్స్ట్ 1 రాగి కాయిన్ అండ్ బ్లౌజ్ పీసు, సత్యనారాయణమూర్తిది పటం ఉంటుంది కదా మండపం ఏర్పాటు చేసుకునేది, అది ఇస్తారు. తర్వాత ఇక్కడ మనకి కనకదుర్గ అమ్మవారు, వనదుర్గ అమ్మవారు, ఇంకా శ్రీరామచంద్రమూర్తి, ఈ 3 ఆలయాలు మనకి ఇక్కడ వెళ్తే దర్శనం చేసుకోవచ్చు. ఇక్కడ వ్రతాలకి చాలా ఫేమస్ కదా ఇది. మనకి పెళ్ళైన వెంటనే సత్యనారాయణమూర్తి వ్రతం చేయించుకుంటాము. మాకైతే పెళ్ళైన వెంటనే పెళ్లి బట్టల్లో తీసుకొచ్చి ఇక్కడ వ్రతం చేయిస్తారు. అది చాలా దాంపత్య జీవితానికి చాలా బాగుంటుందని ఫీల్ అవుతారు. ఇలా మేము నామాలు పెట్టించుకొని వెళ్ళాము. ఈ గుడి వచ్చేసి ఈ కొండ వచ్చేసి పంపా నది ఒడ్డున ఉంటుంది. ఇక్కడ మనకి విష్ణుమూర్తికి ఇంకో ప్రీతికరమైనది ఏంటంటే తలనీలాలు అర్పించడం కదా. ఇక్కడ మనకు అది కూడా ఉంటుంది. తలనీలాలు కూడా అర్పిస్తూ ఉంటారు భక్తులు. ఇలా మనకి దేవస్థానం వాళ్ళు బస్సెస్ ప్రొవైడ్ చేస్తారు ఫ్రీగా. ఆ బస్సెస్ అన్నీ ఇక్కడికే వచ్చి ఆగుతాయి. ఇలా మనం గుడికి వెళ్తుంటే రైట్ సైడు ఇలా శ్రీరామచంద్రమూర్తి, సీతాదేవి కూర్చొని ఉంటారు. చూస్తున్నారు ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా. ఇలా నడుచుకుని వెళ్తే ఇవి ఫ్రీ బస్సెస్. మనకి బస్ స్టాండ్ నుంచి, రైల్వే స్టేషన్ నుంచి కూడా అవైలబుల్ ఉంటాయి. ఇలా వెళ్తుంటే ఇక్కడ మనకి రైట్ సైడ్ టికెట్స్ ఇస్తారు వ్రతాలకి. మేము 1000 రూపీస్ వ్రతం తీసుకున్నాము. ఇక్కడ చూపిస్తున్నట్టు ఈయనకి నిత్య కళ్యాణం కూడా జరుగుతూ ఉంటుంది. 9 గంటల వరకు టికెట్స్ ఇస్తారంట. మాకు బంగి ప్రసాదం అంటే ఒక అచ్చులాగా ఉంది, అది ఇచ్చారు. ఇలాగా మెయిన్ ఎంట్రన్స్ ఇది. ఇక్కడికి వెళ్తే అక్కడ ఆపోజిట్లో కనిపించేటట్టు స్టెప్స్ ఉన్నాయి కదా, ఆ స్టెప్స్ ద్వారా వెళ్తే 1000 రూపీస్ వ్రతాలకి మనకి తీసుకెళ్లారు. ఈ ఫోటోలో చూపిస్తున్నట్టు ఉంటారు లోపల స్వామివారు. విష్ణుమూర్తి అంటే కళ్యాణ స్వరూపమైన సత్యనారాయణమూర్తి స్వామి, పక్కన అనంతలక్ష్మి అమ్మవారి, పక్కన ఈశ్వరుడు ఉంటారు, రుద్రేశ్వరుడు. ఆయన ఎందుకున్నారంటే ఈ ఆలయం కట్టించే సమయంలో దేవదూతలు కనిపించి శివుణ్ణి కూడా ఇక్కడ ఆరాధించాలని చెప్పారంట. సో ఆయన కూడా మనకి దర్శనమిస్తారు. అండ్ ఈ ఆలయాన్ని దర్శనం చేసుకుంటే మనకి త్రిమూర్తుల దర్శనం అయినట్టుగా ఫీల్ అవుతారు. ఇది త్రిమూర్తుల ఐక్యతను సూచిస్తుంది, బ్రహ్మ విష్ణు మహేశ్వరుల ఐక్యతను. ఈ వీడియో ఇక్కడ వరకు చూసారంటే లైక్ చేయండి. ఇలాంటి మంచి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.